ఈరోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు. నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో, దేనికోసం అంగలారుస్తున్నావో, దేనికోసం నువ్వు మొర్రపెట్టుకుంటున్నావో, ఏడుస్తున్నావో, మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి. వినడు అనుకోవద్దు, పట్టించుకోడు అనుకోవద్దు, వాటిని వదిలి దాటిపోతాడు అనుకోవద్దు. అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన. చెప్పు, స్తోత్రం చెప్పు. విశ్వాసంతో ఖచ్చితంగా జవాబులు ఉంటాయి. మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు. అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు అడిగినయే కాదు, నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచించాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. నమ్మిన వాళ్ళంతా స్వతంత్రించుకుంటారు, అనుమానించిన వాళ్ళు ఏది పొందలేరు. నమ్మితే ఖచ్చితంగా చూస్తావు దేవుని కార్యాన్ని. హల్లెలూయా. కనికరం ఉండొద్దంటండి. యాజకుడా, భక్తుడా, భక్తురాలా, దారిలోనే చూపించాడు దేవుడు. కనికరం నాకు ఇష్టమైందిరా. కనికరం లేని భక్తి, కరుణ చూపని భక్తి, ప్రేమ లేని భక్తి నాకు నచ్చదురా అని ఆ దొంగల చేతిలో చిక్కి గాయాలమయమైపోయినని చూపించి వాడిని ఆదుకోరా అని దేవుడు మాట్లాడుతుంటే అవి యాడిన పడతాయండి. యాజకుడికి యాడిన పడతాయి. దాటి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ మార్గంలో లేవీయుడు ఒకడు వచ్చాడు. లేవీయుడు ఒకడు వచ్చి అతడు అనుకున్నాడు, ఇతడు సంఘ పెద్ద అనుకోండి, స్తోత్రం, లేకపోతే దేవుని సన్నిధిలో విశ్వాసం అనుకోండి. నా టైం అయిపోతుంది, నా టైం విలువ. ఇప్పుడు ఇతన్ని ముట్టానంటే ప్రాబ్లం అయిపోయింది. మురికిగా ఉన్నాడు, మైలతో ఉన్నాడు, అశుభ్రంగా ఉన్నాడు. ఇతని కార్యక్రమం మొదలు పెట్టాలంటే చాలా టైం అయింది. ఆయన అది నా పని కాదు. ముందు పోయేవాడేమో నేను భక్తి మొదలు పెట్టాలి అని పోయాడు, వెనకపోయినాడేమో నేను భక్తిలో కొనసాగాలి అని పోయాడు. ఇద్దరు ఒకే జాతుడు. అతడు యాజకుడు, లేవీయుడు. స్తోత్రం. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు ఒకడు ఉన్నాడు, వాడు సమరయుడు. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు సమరయుడు. ఆ సమరయుడు వస్తున్నాడు ఆ దారిన. వీళ్ళకున్నట్టు అతనికి పనులున్నాయి. చూశాడు. వాడిని చూసి తను ఎక్కిన పశువు మీద నుంచి దిగి పరుగున వాని దగ్గరకు వచ్చి వాని పరిస్థితి చూసి ముందు కాసిని నీళ్లు దాపి అన్ని పైకెత్తుకొని ఆడి గాయాలు కట్టి నూనె ద్రాక్షరసం పోసి ఆ గాయాలను కట్లు కట్టేసి తన దగ్గర ఉన్న వస్త్రాలు వాడి మీద కప్పేసి తన పశువు మీద అతన్ని ఎక్కించి తీసుకెళ్తున్నాడు. ఎంత పని చేశాడో చూడండి. మళ్ళీ సమరయుడు, అంటరానోడు రక్షిస్తున్నాడు. గాయపరచబడిన జీవితాలని బాగు చేస్తున్నాడు. దైవస్వరం వానికి వినపడింది. భక్తులు వినపడలా. భక్తులు భజన చేసుకుంటా పోయారు. భక్తులు వినపడలా. వానికి వినపడింది. ఆగి బాగు చేసి లైన్ చేసి చచ్చేవాడిని బతికిచ్చి తీసుకెళ్ళి పూటకోళ్ళ ఇల్లు అంటే తెలుసా, హోటల్ తీసుకెళ్ళి అక్కడ పైసలు ఇచ్చి వాడికి ఆహారం పెట్టించి అక్కడ బస ఏర్పాటు చేసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలిన అమౌంట్ కడతాను, అతను జాగ్రత్తగా చూసుకోండి, చచ్చి బతికాడు అని అతని కోసం కష్టపడటమే కాకుండా తన ఆహారం అతనికి పెట్టడమే కాకుండా తను తెచ్చుకున్నవి అతనికి ఇవ్వటమే కాకుండా తన డబ్బును అతనికి వెచ్చించి తిరిగి వచ్చేటప్పుడు మిగిలింది కూడా కట్టేస్తానని చెప్పి ఒప్పుదల చేసుకొని పోతున్నాడు. ఎవరి దగ్గర ఉందండి కనికరం? పెద్ద భక్తుడు యాజకుడు, చిన్న భక్తుడు లేవీయుడు, అంట్రానోడు సమరయుడు,
మరి దేవుడు మెచ్చే కనికరము, ప్రేమ, జాలి, దయ అనే పరిమళం ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉందండి? ఇది లేని వాని యాజకత్వం ఎందుకంటే తగలబెట్టనా? ఇది లేని వాని లేవియతనం ఎందుకంటే తగలబెట్టనా? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను. మనకు అర్థం కావాలి. దేవుని కోసం బతకాలి, దేవుని కోసం బతకాలంటే అచ్చంగా దేవునికి భజన చేస్తూ బతకడం అని కాదు. దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుణ్ణి, సాటి మనిషిని ఆదరించటం, చేయదగ్గ సాయం చేయటం, ప్రేమించటం, వాళ్ళ గాయాలు కట్టడం, వాళ్ళకి స్వాంతన కలిగించటం, కలిగిన దానిలో అంత సాయం చేయటం, తెలియని వాళ్ళకి అంత సువార్త ప్రకటించి ఆత్మల్ని రక్షించటం. ఈరోజు లోకస్తులందరూ దొంగల చేత, సాతాను చేత, దురాత్మల చేత కొట్టబడి, గాయాల పరచబడి బీభత్సంగా ఉన్నారు. బతుకుతున్నట్టు కనబడుతున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. మంచి సమరయుడు చేసినట్టుగా నువ్వు చేయొద్దా? నీ దగ్గరకు వచ్చాడు ఆ మంచి సమరయుడు, మన యేసయ్య. వచ్చి నీ గాయాలు కట్టాడు, నిన్ను బతికించాడే, నీకు ధైర్యం ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు, ఈరోజు బ్రతుకు విలువ నేర్పాడు. మరి ఇతరులకు నువ్వు చేయొద్దా? ఈరోజు నీకు నాకు ఇస్తున్న పిలుపదే, నా కుమారుడా, నా కుమారి, నీ ఎడల నేను ఎట్టి ప్రేమ కనపరిచానో, నీ కోసం నన్ను నేను ఎలా అర్పించుకున్నానో, నీవు కూడా నీ పొరుగువారి నిమిత్తం అవసరమైతే నీ ప్రాణం కూడా పెట్టబద్దుడవై బద్దురాలవై ఉండాలి. హల్లెలూయా. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని. గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి ప్రభావ ప్రేమామయుడా. దేవునికి మహిమ. లోకంలో ఉన్న అన్యులు ఈ బాపతలోనే ఉన్నారు. వాళ్ళని ఆదరించటం, ప్రేమ చూపటం, కనికరించటం, వారికి దేవుని కూర్చున్న వాక్కును ప్రకటించటం, వారి హృదయాలను ఆదరించటం గాయములను కట్టిన సమరయుడి లెక్కలోకే వచ్చింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రక్షణలోనికి వచ్చి మళ్ళా లోకంలోనికి దిగజారిన వాళ్ళు, యెరూషలేము అనుభవం నుండి ఎరికోకు దిగిపోయిన అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు యెరూషలేము అనుభవంలో ఉన్నారు. యెరూషలేము అనుభవంలో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎరికో అనుభవంలోకి దిగిపోయారు. అంటే మళ్ళీ పాపంలోనికి పడిపోయారు. పాపంలోకి వెళ్ళిన సైతాన్ ఊరుకుంటాడా? చీల్చి చెండాడతాడా? ఇప్పుడు మళ్ళా వాళ్ళు దొంగల చేతికి చిక్కి గాయపరచబడిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని తిరిగి దర్శించి వాళ్ళ గాయాలు కట్టి మళ్ళా తిరిగి లైన్లోనికి తీసుకొచ్చే మంచి సమరయుడిలాగా నీవు నేను మనం ఉండాలి. రక్షణ పొందని వాళ్ళ మీద కనికరం చూపాలి. రక్షణ పొంది కూడా దిగజారిపోయిన వారి మీద నిశ్చయంగా మనం కనికరం చూపాలి. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది నమ్మకంగా ఆత్మీయంగా వస్తా 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 సడన్గా దిగజారిపోతారు. అలా దిగజారిపోయిన వాళ్ళ మీద అసహ్యపట్టం కాదు. ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు, సహవాసాన్ని దూరం అయ్యారు, అందుకు ఇట్టబట్టారు, ఇట్లా అయిపోయారు అంటాం కాదు.
అవసరమైతే నువ్వు మాట్లాడి దర్శించి బలపరిచి, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నిన్ను క్షమిస్తున్నాడు, దిద్దుకో రా అని వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించేటట్టు ఉండాలి. అసహించుకొని విసర్జించకూడదు. కనికరం నిండాలి గుండెల్లో. ప్రైజ్ ద లార్డ్. ఏది నిండాలి? కనికరం, ప్రేమ. లేకపోతే ఏమైంది? ఆ ప్రేమ, కనికరం, న్యాయ ప్రవర్తన, జాలి, దయ లేకపోతే మన భక్తి కేవలం ఆచారంగా మాత్రమే మిగిలిపోయిద్ది. అందులో ఆత్మీయత చచ్చిద్ది. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండదు. అర్థవంతమైందా? వ్యర్థమైందా? వేస్టే. మెచ్చుతాడా? ఆ యాజకుడిని మెచ్చుతాడా? శభాష్రా, మార్గంలో ఆడు సావబతుకులో ఉన్నా కూడా ఆడిని కూడా పట్టించుకోకుండా నువ్వు నా దగ్గరకు వచ్చావంటే అస్సలు నేనంటే నీకెంత లవ్వురా, అబ్బా సూపర్ రా అంటాడా? ఏమంటాడు మరి? నీకు తెలిసి ఏమంటాడు? నేను చెప్పాల్సిన అవసరంలా. ఆ సమరేణి విషయాలు ఏమంటాడు మరి? మెచ్చుకున్నాడు. రెండు విషయాలు. కొంతమంది వ్యక్తుల్ని, వారి పరిస్థితుల్ని నీకు చూపించి దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఇదిగో నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళకి చేయొచ్చు కదా, నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళకి చేయొచ్చు కదా మాట్లాడుతుంటాడు. ఆత్మీయ చెవులు ఉన్నోడికి అది వినపడిద్ది, ఆత్మీయ బధిరత్వంతో ఉన్నోడికి వినపడదు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడతాడు అనేది ఒకటి. రెండోది ఏంటో తెలుసా? అవకాశం. దేవుడు నిన్ను మెచ్చుకోవటానికి, నీలో తన తత్వాన్ని చూసుకోవటానికి దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు అవి. ఇది రెండవది తెలుసా? ఛాన్సెస్ మిస్ కాకూడదు. ఆగి పరిచర్య చేయొచ్చు, ఏముంది లేని వెళ్ళిపోవచ్చు. అడ్రోడ్ సెంటర్లో ఎండాకాలం రోజుల్లో ఒక ముసలావిడ, ఎవ్వరూ లేరు, ఎవరు తెచ్చి పడేశారో తెలియదు. ఆ ప్లాట్ఫామ్ మీద చండాలం చేసుకొని కూర్చుంది, ఎర్రటెండలో, పైన బట్టలు కూడా లేవు. ముసలావిడ యూరిన్ చేసుకొని గందరగోళం చేసుకొని ఉందాం. ఆ సెంటర్ మొత్తం జనం తిరుగుతున్నారు, కానీ ఆ ముసలావిడ జోలికి ఎవ్వడు పోవటంలా. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవ్వరు పోవటంలా. చూస్తున్నారు, తిరుగుతున్నారు, ఎవ్వరు పట్టించుకోవాలా. ఆడ మనిషి అయిపోయింది. నేను చూస్తున్నా, బాధపడుతున్నా, వస్తున్నా, అడ్డోడ్డు ఎక్కుతున్నా, అమెరికా ఎక్కుతున్నా. అరే రే 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 ఈ పరిస్థితుల్లో ఉంది, గతి ఏందని ఆలోచన చేస్తా ఎక్కుతున్నా. ఈలోపు ఆ రోడ్డు దాటి ఒక చెల్లు వస్తుంది. రోడ్డు దాటి ఏడు కోసం తెలుసా? మందిరానికి వస్తుంది. ఇక్కడికే వస్తుంది, మందిరానికి వస్తుంది. ఆమెకి వెళ్ళి చూసింది. అసలు ఈ అమ్మాయి ఏం చేసిద్దో అని నేను సైలెంట్గా పక్క నుండి అబ్జర్వ్ చేశా. అల్లాడిపోయింది. ఆ పెద్ద ఆవిడని చేతులతో ఎత్తుకుంది. ఆమె మీద వస్త్రం కప్పింది. చాలా అశుభ్రంగా ఉందామా, పట్టుకోవడానికి కూడా మనసు రాని స్థితిలో ఉంది. కానీ అలాగే నెత్తేసింది పట్టుకొని. ఆ ఎండ నుండి ఒక పక్కగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నీడను కూర్చోబెట్టి, ఆమె పైన బట్ట కప్పి ఆమెకు ఉపచారం చేస్తే నిలబడి ఏడ్చుకున్నా. ఎవరో కాదు, ఆ బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అయినందుకు నా ఆనందానికి అవధులు లేవు. ఈ పని చేసిన బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అయినందుకు ఎంత పులకించిపోయిందో నా మనసు. బా, థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. ఇలాంటి బిడ్డను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించాను, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. నా బిడ్డ హృదయంలో కనికరం ఉంది ప్రభువా. నాకెందుకులే, నేను మందిరానికి వెళ్తామని మందిరం అని పరిగెత్తలేదు, కానీ ముందు అక్కడ అభాగ్యురాల్ని కనిపెట్టాను. ఎండకు మాడిపోతుంది మధ్యాహ్నం పూట, నా కళ్ళారా చూసా. చేయాలమ్మా, సామాజిక సేవ చేయాలి, సోషల్ సర్వీస్ కూడా చేయాలి.
నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. నేను చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను పలకరించారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడినదిగో మహిమ లోకం, వెళ్ళండి మీకోసమే అంట. ప్రేమ లేని క్రైస్తవ్యాన్ని దేవుడు ఒప్పుకోడు. ప్రేమ లేని భక్తిని దేవుడు ఒప్పుకోడు. కనికరం లేని భక్తిని దేవుడు ఒప్పుకోడు. ఒక రకంగా చెప్పాలంటే, అలాంటి అభాగ్యులు, దీనులు, వేదనామయమైన స్థితిలో ఉన్నవాళ్ళు నీ కంటపడటం దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్. మొదటిది, ఆ వ్యక్తులను చూపించి దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది మొదటిది. రెండవది, నీకు దేవుడు ఇస్తున్న అవకాశం హెల్ప్ చేయమని. ఒకవేళ నువ్వు నిజంగా దైవ స్వరాన్ని విని ఆ అవకాశాన్ని వినియోగించుకొని హెల్ప్ చేశావా, అక్కడ రాయబడిద్ది అది. అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ సన్నివేశాన్ని దేవుడు. నువ్వు స్పందిస్తావా లేదా, స్పందిస్తావా లేదా, స్పందిస్తా లేదా అబ్జర్వ్ చేస్తాడు. దూతలు గమనిస్తారు, ప్రభువు గమనిస్తూ ఉంటాడు. నువ్వు ధన్మ నా పనిలోకి ఇన్వాల్వ్ అయితే, అద్దుగో 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 నా బిడ్డ స్పందించింది చూడు, దూతలారా చూడండి, అదిగో రాయండి, అదిగో నా కుమారుడు స్పందించాడు చూడు. స్పందిస్తాడు వాడు, నా బిడ్డ అంటాడు. అదిగో నా కుమార్తె స్పందించింది చూడు, స్పందించింది ఎందుకంటే నా బిడ్డ. ఆకలి కొన్న మొఖం చూడదు, నా మనసు పిచ్చిదంది. తనకుంది కొంచెమైనా అందులో తీసుకెళ్ళి పెట్టిద్ది. నా బంగారు తల్లి అని మెచ్చుకుంటాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనసు అంటే ఏందండి? కనికరంతో నిండిన మనసు, ప్రేమతో నిండిన మనసు. ధనవంతుడు లాజరు స్టోరీ మీకు తెలుసు. లాజరు ఎవరింటి ముందు పడి ఉన్నాడు? ఆ దరిద్రుడు అనుకున్నాడు. దరిద్రుడు వాడు, ధనవంతుడు దరిద్రుడు లెక్కలో. దరిద్రుడు వాడండి. ఆ ఇంటి ముందు పడున్న లాజరు దేవుడు వాడికి ఇచ్చిన చివరి అవకాశం అని ఆ దరిద్రుడికి తెలియదు. ఆడి తిండేందో, ఆడి ఊగుడేందో, వాడి ఆడుడేందో, వాడింట్లో ఫంక్షన్లేందో, వాడి హడావుడేందో, వాడి సందడేందో, వాడి గోలేందో. ఆ రోడ్డు పక్కన ఎండలో ముష్టోళ్ళు ఉన్నారు. రోడ్డు పక్కన వచ్చే దారుల్లో వాళ్ళని అసలు చూస్తారా మీరు? మీ దగ్గర ఉన్నది తొడమ పడవ అంత చేతులు వేసి వస్తారా మీరు? ఉందా అలవాటు అసలు మీకు? పదండి టైం అవుతుందని చెప్పి ఇటు చూసుకుంటూ వస్తారా? మీకు తెలుసా, నేను అది కూడా గమనిస్తుంటా. ఒక్కోసారి నేను అటు నుంచి వస్తుంటా, జనాలు వస్తూ ఉంటారు లోపలికి. ఆ ముష్టోళ్ళకి వెళ్ళి వీళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంటాయి. ఎవరన్నా కనికరించి అంత రూపాయి వేస్తారేమో వాళ్ళకని చూస్తుంటా. నేను ఏడుండి చూస్తున్నానో కూడా తెలియదు మీకు. నేనే అట్ట కనిపెడుతుంటే ఆయన ఎంత కనిపెడతాడో చూడండి. ఇక ఇంటి వాకిటి దగ్గర పడున్నటువంటి లాజర్ని చూశాడు దరిద్రుడు. ఆడితో నాకెందుకు అని ఆడి ఫంక్షన్లేందో, ఆడి సంబరాలేందో, ఆడి బిర్యానీలు తింటమేందో, ఆడి పండగలు చేసుకోవటం ఏందో, కానీ అంత రొట్టె ముక్క పెట్టిన పాప అనుబలాడు దరిద్రుడుగా ఎవడాడు మరి? దరిద్రుడుగా ఎవడండాడు? వాడు అనుకున్నాడు ముష్టోడు నా ఇంటి వాకిట పడున్నాడని. కానీ వాడికి తెలియదు, నన్ను నరకం నుంచి, పాతాళం నుంచి తప్పించడానికి దేవుడిచ్చిన చివరి అవకాశం అతడేనన్న సంగతి దరిద్రుడికి తెలియదు. నిజంగా అండి, ఒక్క రొట్టె ముక్క కానీ వాడికి వేసినట్టయితే ఈ దరిద్రుడు, ఈ ధనవంతుడు వాడు పాతాళానికి పోయేవాడు కాదు. కానీ ఆ దరిద్రుడు ఆ పని చేయలే. కావాలంటే మీరు చదవండి, లూకాసు వార్త 16 అదే ఇంటికి పోయి చదవండి. ఆ ఇంటి నుండి, వాకిటి నుండి పడే రొట్టె ముక్కతో ఆకలి తీర్చుకొనగోరేను అని ఉంది, కానీ తిని ఆకలి తీర్చుకోనేను అని లేదు. కాయలు కానీ తినుబండలుగా మొరగబెట్టుకుంటారు. కానీ కొంతమంది సద్దిపెట్టెల్లో పెట్టి ఏంది గడ్డలు కట్టిందాకా, ఐసు గడ్డలు కట్టిందాకా. సద్దిపెట్టెలు అంటే తెలుసా? ఒక ఆయన పెట్టాడులే పేరు ఫ్రిడ్జ్కి. దేవునికి స్తోత్రం. ఏంది అన్ని గడ్డలు కట్టిందాకా దాచిపెట్టుకుంటారు. కానీ అరే వాళ్ళకి పాపం లేదురా, ఇది తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు, ఇది తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు అనుకోరండి. కొంతమంది హృదయాలు ఏం పాషాణాలో నాకు అర్థమై సాగదు. ఐసు గడ్డలు కట్టుకుంటాయి.
బూజులు పడతాయి. బాగా కుళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది జాలి ఇళ్ళకి. పారే బుద్ధి కాక ఇదిగో ఇట్రా, ఇది తీసుకో, 3 రోజులు మురగబెట్టా కానీ తీసుకో, తిని జాగ్రత్త, ఎప్పుడన్నా పిలిచినప్పుడు వచ్చి కసువుడు. ఓరి త్యాగమో, ఓ అమ్మ ఏమి జాలే తల్లి నీకు అమ్మా, 3 రోజులు మురగబెట్టిచ్చావు మా తల్లివి, నీకే తినాతిగా కాళ్ళకి ఇచ్చావు, మహాప్రసాదం అని కళ్ళకు అద్దుకుంటారు వాళ్ళు. పక్కకు పోయి తిట్టుకుంటారు, పనికి మళ్ళీ పాపిసిదని. కుళ్ళిపోయింది, మురిగిపోయింది ఇచ్చింది కానీ ఓడవాలంట, ఓడవాలి. నువ్వు ఇచ్చిందాన్ని మెచ్చరో బాయ్, మురిగిపోయినా కాదు, ఫ్రెష్గా ఉన్నప్పుడు నువ్వు తిను, నీ కడుపు పట్టినట్టు తిను, మిగిలిదా నలుగురికి పంచు. ఇంట్లో కూడా చూస్తూ ఉంటా, ఎవరెవరో మీలాంటి వాళ్ళు తెచ్చిస్తుంటారుగా, ఆడ పెడుతుంటారుగా, ఇస్తరికి వెళ్ళి చూస్తూ ఉంటా, దాచిపెట్టు మురగబెట్టని ఎమ్మటి పంపించిద్ది. చూశాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏందది? ఎందుకండి ఆకలిందో తిను, లేకపోతే తినగల వాళ్ళు నలుగురికి పెట్టు, పండగ చేసుకుంటారు. వాళ్ళు తెచ్చుకొని తినలేరు, నువ్వు పెట్టు, కాయ పెట్టు, మంచి కాయ ఇవ్వు, సంతోషపడతారు. ఒక రొట్టి ఇస్తే పోయేది కదా. దరిద్రుడు సచ్చి అడిగిపోయాడు ఉంది, నేరుగా దిగిపోయాడు పాతాళానికి. లాజరు అడిగిపోయాడు, నేరుగా అబ్రాహామును అనుకొని కొనిపోబడ్డాడు. నేను అనుకున్నావురా దరిద్రుడా, నువ్వురా ఒరిజినల్ దరిద్రుడివి, ఆడు ముష్టోడు అనుకున్నావురా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం రా బాబు. మన మైండ్ అలా ఉండాలి ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. హెల్ప్ చేయడానికి ఎక్కడ అవకాశం దొరికింది నాకు, ఇతరులకు హెల్ప్ చేసి, అంత సాయం చేసి, ఎవరికి సువార్త చెప్పే ఛాన్స్ వచ్చింది, ఎవరికి ప్రేమ చూపే ఛాన్స్ వచ్చింది. నిజంగా నేను చెబుతున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను దేవుని కృపను బట్టి ప్రేమ చూపుట, అవకాశం వచ్చిన చోటల్లా నేను ప్రేమ చూపుట ద్వారా చాలామంది ఆత్మల్ని సంపాదించుకున్నాను. ప్రేమగా పలకరించుట, ప్రేమగా మాట్లాడుట, ప్రేమగా పరామర్శించుట, కలిగిన దానిలో హెల్ప్ చేయటం, విసుక్కోకుండా ఆత్మల్ని గెలుచుకున్న చాలా ఆత్మలు. వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరంలా, ఆపదలో ఉన్నవాడికి కలిగిన దానిలోంచి అంత సాయం చేసి, ఎట్లుంది నీ పరిస్థితి, ప్రేమగా పలకరించు, నవ్వుతో మాట్లాడు, ధైర్యం చెప్పు, సంతోషపడతారు, బతికిపోతారు. నేను అవకాశాలు వెతుక్కుంటానండి. దేవుడు ఏ వ్యక్తిని పంపించి సాయం చేయమని నాకు ఏ ఛాన్స్ ఇస్తున్నాడో వెతుక్కుంటా. ఆ ఛాన్సులన్నీ వినియోగించుకోవడానికి ఎప్పుడూ తపన పడతా. నీకు మైండ్ సరిగ్గా ఉంటే నేను చెప్పిన మాట అర్థమైద్ది నీకు. ఎవరికి ఏ సాయం చేసే ఛాన్స్ వచ్చినా హెల్ప్ చేయటం, ఆ అవకాశాన్ని వినియోగించుకోవటం, దేవుని ప్రేమ చూపించటం, దేవుని సత్యాన్ని వాళ్ళకి అందించటం, ఇటు భౌతికంగాను ఆత్మీయంగాను కూడా వాళ్ళని రక్షించటం. ఇట్లాంటి కనికరం కలిగినటువంటి భక్తిని సాధన చేయాలి. ఆ కనికరంతో, ఆ ప్రేమతో, ఆ దైవిక స్పర్శతో నిండిపోవాలి. అలాంటి మనస్సు మనందరికీ నా తండ్రి దయచేయునుగాక. ఆమేన్. అభాగ్యుని చూపించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో అతనికి హెల్ప్ చేయి. మంచి సమరయుడి పని అది. అసలు ఎంత ఇంట్రెస్ట్ అండి. అతని పని ఎట్టుందో తెలుసా? అబ్బాయి నా డ్యూటీయే ఇది అన్నట్టు చేశాడు. నా డ్యూటీయే ఇది. ఎక్కడ ఎవరు పడిపోయి ఉన్నారు, ఎక్కడ ఎవరు గాయాలతో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవటమే నా డ్యూటీ అన్నట్టు చేశాడు. లేకపోతే ఎవరికేం పని అండి? గాయాలు కట్టడం ఏంది, నూనె ద్రాక్షరసం పోయటం ఏంది, ఆడికి ఏదో దొంగలు దెబ్బలు కొట్టిపోతే ఇతను కట్లు కట్టడం ఏంది, ఇతను తీసుకెళ్ళి పూటకోళ్ళ ఇంటి వాడిని చేర్చడం ఏంటి, అతని పక్షంగా ఇతని డబ్బును కట్టడం ఏంటి? వీళ్ళు పక్క రక్త సంబంధికులైనట్టు చేస్తున్నాడు, కానీ వానికి వీనికి సంబంధమే లేదు.
దీన్ని బట్టి చేశాడు? కనికరం, ప్రేమ, జాలి. యేసు ప్రభు ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను దశంభాగాలు ఇస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి అన్నాడు. మనం వాటిని విడవకూడదు. వాటిని విడిచిపెడితే ప్రేమ లేని భక్తి, చెప్పండి, ప్రేమ లేని భక్తి వ్యర్థమైన భక్తి. ప్రేమ లేకుండా చేసే ఆరాధన, నెక్స్ట్ మీరే చెప్పండి, వ్యర్థమైన. కనికరం లేకుండా చేసే ఆరాధన, జస్ట్ పెదవులతో ఆచరించే ఆరాధన, హృదయాన్ని దేవుని చిత్తానికి అనుగుణ్యంగా మలుచుకోకుండా దేవుని చిత్తానికి దూరం చేసుకున్నటువంటి ఆరాధన వ్యర్థమైన ఆరాధన. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా భావించి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే భక్తి వ్యర్థమైంది. ఉన్నవాడు ఉన్నాడు, ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు. కానీ మనలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఫెయిత్ని, ఈ అనుకూల విశ్వాసాన్ని వాడు నెగిటివ్ వైపు దిప్పుతాడు. అప్పుడు మనకు డేంజర్ అవుతుంది. అర్థమైందా? ఈ అనుకూల విశ్వాసం, పాజిటివ్ ఫెయిత్, దీన్ని వాడు నెగిటివ్ వైపు తిప్పుతాడు. అది కుట్ర. నీ 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 లైఫ్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీకు చూపిస్తూ ఉంటాడు. నీ కళ్ళ ముందు అయ్యాయి కనపడుతుంటాయి. నీ లైఫ్ మారినట్టు కనపడదు, నాశనం అయినట్టు కనపడుతూ ఉంటుంది. ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది. ఏదో అయిపోతున్నట్టు నీకు అనిపిస్తుంది. బతుకుతానో సస్తానో అర్థం కాని స్థితిలోకి ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటావు. టెన్షన్ వస్తూ ఉంటుంది. ఏదో అవుతున్నట్టు, పిల్లల లైఫ్ ఏదో కొలాప్స్ అవుతున్నట్టు, కుటుంబాలు ఏదో జరగబోతున్నట్టు, అంత నెగిటివ్ 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 నెగిటివ్. నీలో ఉన్న విశ్వాసము అనే శక్తిని వాడు అడ్డుదిప్పి ఆ ఫలితాలు నీకు వచ్చేటట్టు, నిన్ను నన్ను అలా బస్టు పట్టించేటట్టు వాడు కుట్ర, మైండ్ గేమ్. దాన్ని ఎప్పుడు రానియొద్దు. ఒకవేళ ఓటమిలో ఉన్నా సరే దాన్ని రానియొద్దు. పేషెంట్ వై బెడ్ మీద ఉన్నా సరే నా పని అయిపోయింది అనేది రానియొద్దు. నిజంగా అయిపోతున్నా సరే, లేదు లేదు నేను చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని కార్యాలను వివరిస్తాను. సైతానుగాడి ఆలోచనలకు రివర్స్ ఆలోచనలు, రివర్స్ మాటలే నువ్వు మాట్లాడాలి. గుర్తుపెట్టుకో, నీవు పలికినవి జరుగుతాయి. దేవుడు కొంచెము ఉన్నాడా, అనంతుడా? పెద్దగా చెప్పండి, ఎంత ఉన్నాడు? చేతులు చూపిస్తున్నారు ఇంత అని. ఎంత? వినండి, అసలు ఉన్నదంతా ఆయనలోనే ఉంది. ఉన్నదంతా ఆయనలోనే ఉంది. అంతా తన యందు కలిగి ఉన్నవాడు దేవుడు. అయినా ఆ దేవుడి శక్తి, ఆయన అనంతుడు, ఆయన శక్తి ఎలాంటిది? అది కూడా అనంతమైంది. దేవుడు అనంతుడు, ఆయన శక్తి కూడా అనంతమైనది. అంత అనంతమైన శక్తి సంపన్నుడైనటువంటి దేవుణ్ణి భూమి మీద ఉన్న నువ్వు నీ విశ్వాసపు స్థితిని బట్టి పరిమితి చేయగలవని నీకు తెలుసా? అయిపోయింది. నేనేం చెప్పాను ఇప్పుడు చెప్పు నువ్వు. అంత ఈజీగా మీకు అర్థం కాలే, మీ సరుకు నాకు తెలుసు, మళ్ళీ చెబుతున్నాను. ఆయన అనంతుడు, ఆయన శక్తి అపారం. అనంతుడైన దేవుడు, అనంతమైన శక్తి కలిగిన దేవుడు. నీ విశ్వాసమును బట్టి ఆయనను నీవు పరిమితి చేయగలవని నీకు తెలుసా? పరిమితి చేయగలగటం అంటే నువ్వు దేవుణ్ణి ఎలా ఆలోచించుకుంటావో, నువ్వు దేవుణ్ణి ఏ పరిధిలో, ఏ పరిమితిలో విశ్వసిస్తావో ఆ పరిధిలో, ఆ పరిమితిలో మాత్రమే నీ కార్యం జరిగిద్ది. మళ్ళొకసారి చెప్తా, అనంతుడైన దేవుని నీ విశ్వాసము పరిమితి చేయగలదు. సింపుల్గా కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. రక్తస్రావం గల స్త్రీ ఏమనుకుందో తెలుసా? ఆయన నన్ను ముట్టడం కాదు, నేను జస్ట్
ఆయన బాడీని కూడా కాదు, జస్ట్ ఆయన వస్త్రాన్ని ముడితే చాలు అని విశ్వసించింది. ఏం జరిగింది? ఆయన ముట్టిన కుష్ఠరోగి స్వస్థపడ్డాడు, ఆయన వస్త్రాన్ని ముట్టిన ఈమె స్వస్థపడింది. వీళ్ళిద్దరిని మించి శతాధిపతి అన్నాడు, ఒక మాట వదలవయ్యా, అట్లా ఒక మాట అనేసేయి, అయిపోయింది. అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? నీవు కోరినట్టే నీకు అగునుగాక అన్నాడు. ఒకడేమో ఆయన నన్ను ముడితే శుద్ధుడిని అవుతాను అనుకుంటే, ఒక ఆమెమో నేను ఆయన్ని ముడితే శుద్ధురాలను అవుతాను అనుకుంటే, శతాధిపతి ఏమో మాట చెప్పవా అయిపోయింది. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఒకరేమో చేతికి పవర్ ఇచ్చారు, ఒకరేమో వస్త్రానికి పవర్ ఇచ్చారు, ఒకరేమో మాటకి పవర్ ఇచ్చారు. ఈ పవర్ ఇచ్చింది ఎవరు? దేవుడా మనుషులా? బాగా మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించి చెప్పండి. ఎస్, విశ్వసించిన వారే. అంటే వాళ్ళ విశ్వాసాన్ని ఆయన అదుపు చేశాడా, నెరవేర్చాడా? నువ్వు నన్ను ముడితే నేను శుద్ధుడిని అవుతా అని ఒకడంటే టచ్ చేశాడు. అయ్యా నువ్వు నన్ను ముట్టాల్సిన అవసరంలా, నేనే నిన్ను ముట్టతా, స్వస్థత వచ్చింది. అవునా? ఆమేన్ అన్నాడు. నువ్వు అలా నమ్ముతున్నావు కదా, అదే జరిగింది. పో అయ్యా, నువ్వు జస్ట్ ఒక మాట చెప్పు, అయిపోయింది. అవునా? అలాగే అన్నాడు. కానీ నిద్రమోహోడా, మాట చెప్పేదారు సోదోడా, వస్తానంటే ఎవడు నువ్వు, ఇల్లు చెప్పి అడ్రస్ చెప్పి వస్తా అన్నాడా? అసలు ఈ పదాలే వాళ్ళ నా పిచ్చి తండ్రి. వారు ఏ పరిధిలో, ఏ పరిమితిలో విశ్వసించారో ఆ పరిధిలో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నీ విశ్వాసం దేవుణ్ణి పరిమితి చేస్తుంది చూడు. దేవుడు వాళ్ళని కంట్రోల్ చేయలే, వాళ్ళే దేవుణ్ణి పరిమితి చేశారు. చాలాసార్లు దేవుడు కోప్పడ్డది కూడా అదే. వెర్రి మొహమా, నేను మహానదిని, పట్టుకున్నోడికి పట్టుకున్నంత, నేను జీవనదిని, పొందుకున్నోడికి పొందుకున్నంత. ఇప్పుడు మన ఇంటికి పక్కగా పెద్ద నది పారుతుంది. అరంగుళం పైపు వేసామనుకో, అందులోకి అరంగుళం దారే, నది తప్ప, లేకపోతే నీ వేసిన పైపు తప్ప. అరంగుళం తెచ్చి వేసుకున్నావు. ఇక నువ్వు చూడు, బిందె దాని దగ్గర పెట్టావంటే సాయంత్రం బట్టి దాన్ని నిండేసరికి అరంగుళం ఇంత దార వచ్చింది. ఏముంది ఆడ? అంగుళం దార పైపు వేసావు అనుకో, వచ్చేస్తుంది. 4 అంగుళాలు పైపు వేసావనుకో, ఇంత దార వచ్చింది. అడుగు పైపు వేసావనుకో, నది నుంచి 4 అడుగులు పైపు వేసావనుకో, నువ్వు ఈత కూడా కొట్టవచ్చు, కొట్టుకుపోవచ్చు. కానీ నేను చెప్పింది ఒట్టిదైతే కాదు, అస్సలు కాదు. ఏ పరిధిలో నువ్వు దేవుని విశ్వసిస్తావో, ఏ పరిధికి ఆయన్ని నువ్వు కట్టడి చేస్తావో అంతవరకే నీకు వచ్చింది. దేవుడు రెడీ, నా దగ్గర సమస్తము ఉంది, పొందుకున్నోడికి పొందుకున్నంత. 1 ఆయన్ని విశ్వసించారు, 2 ఆయన్ని ప్రార్థించారు. 1 ఆయన్ని విశ్వసించారు, 2 ఆయన్ని ప్రార్థించారు. ఆయన పలికిన మాటలు పదే 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 ధ్యానించారు. మన దగ్గర ఉంది కానీ మనం ధ్యానించాం. దట్ ఈజ్ మన దరిద్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి పుస్తకం లేదు, శుభ్రంగా ఉంటే వాళ్ళు తెంపు లేకుండా అదే పనిలో ఉండేవాళ్ళు. అయినా సరే ఆయన ఇచ్చిన వాగ్దానాలు వారు నమ్మారు, విశ్వసించారు. అబ్రహాం నమ్మాడండి. అంతమంది సంతానం నాకెట్టిస్తావులే కానివయ్యా అల్లా. అమ్మో, నువ్వు చేస్తావయ్యో, నువ్వు చేస్తావు, నీకు అసాధ్యమైంది ఏం లేదు, నువ్వు చేస్తావయ్యో. సరా చేయడు, ఎందుకు చేయడండి? ఆయన శక్తి గలవాడు, చేస్తాడు. పొందారు. అబ్రహాం అంత విశ్వాసాన్ని కనపరిచాడు, పొందాడు. నేను చెప్తున్నా, ఏ పరిధిలో నువ్వు దేవుని విశ్వసించగలుగుతావో
ఆ పరిధిలోనే దేవుని యొద్ద నుండి నువ్వు కార్యాలు చూడగలుగుతావు. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. నేను చెప్తున్నా తమ్ముడా, ఉద్యోగం లేక నువ్వే లాటరీ కొడుతున్నావు అనుకో, విశ్వాసం గల్లోడు ఏమంటాడో తెలుసా? తనకే ఉద్యోగం లేదు. విశ్వాసం గల్లోడు దేవుని యందు అనుకున్నాడు ఏమంటాడో తెలుసా? అన్నా, ఈరోజు నాకు జాబ్ లేదు, కానీ ఒక రోజు నాకు దేవుడు ఇస్తాడు. ఆ రోజు నాకు జాబు కాదు, నేను 10 మందికి జాబులు ఇప్పిస్తాడు నా దేవుడు. ఎంతమందికి దమ్ముంది ఆ మాట చెప్పడానికి? దమ్ముతో పాటు విశ్వాసం కూడా కావాలి. నాకే లేమి గల స్థితిలో ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నా, నేను అనేకులకు ఇచ్చే స్థితిని నా దేవుడు నాకు ఇస్తాడని ఎంతమందికి విశ్వాసం ఉంది? డౌట్ లేదా? ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు నువ్వు దాన్ని. అంతే. అది ఎప్పుడు జరిగిద్దా అని ఎదురు చూస్తున్నాను. నన్ను ఆగు, కాస్త తపన తగ్గించుకో. విశ్వసించావుగా, రెడీ చేయాలిగా, నీ ముందుకు ఆ సీన్ రప్పించాలిగా, అది నీకు అప్పచెప్పాలిగా. కొద్దిగా టైం టేకింగ్ అన్నమాట. ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానన్నాడు, ఎమ్మట ఇచ్చాడా? వెంటనే ఇచ్చాడా? ఇవాళ కొద్ది టైం తీసుకుంది, నెరవేరింది. నేను చెప్పినవి కూడా నెరవేరుతాయి. విశ్వాసంతో చెప్తున్నా. నువ్వేమో మమ్మల్ని ఓదార్చడానికి చెబుతుంటావు ఇట్లాంటి మాటలు, విన్నప్పుడేమో బాగానే ఉంటుంది, మళ్ళీ ఇంటికి పోగానే మా ఏడుపు కొట్టు బతుకు మాకు మళ్ళీ అదే అవుతుందండి. హలో, నేనేమో నన్ను నమ్మమని చెప్పానా? అబ్రహాం ఎవరిని నమ్మానో, షాలేమురాజు ఎవరిని నమ్మానో వానిని నమ్మమని నీకు చెప్తున్నాను నేను. కానీ గుర్తుపెట్టుకో, ఒకనాటికి నువ్వే రాకపోతే అప్పుడు అడుగు, వస్తావు. అవి భౌతికమైనవైనా, మానస సంబంధమైనవైనా, ఆత్మ సంబంధమైనవైనా నా తండ్రి నీకు ఆ కృపనిస్తాడంతే. చూడు, నీ చేతులలో విశ్వాస నేత్రాలతో చూడు, దేవుడు అనుగ్రహించిన బిడ్డను చూడు. విశ్వాసంతో స్తుతించు. కుటుంబం పతనమైపోయిన పరిస్థితిలో ఉన్నావా? విశ్వాస నేత్రాలతో చూడు. నా దేవుని వైపు చూడు, దేవుని బట్టి చూడు. పతనమైపోయిన నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని తిరిగి కట్టగల సమర్థుడు నా దేవుడని నమ్మి అదే చూడు. నువ్వేం ఆశిస్తున్నావు? ఏది పొందగోడావు? అది ఏదైనా దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి చూడు. ఆత్మీయ జీవితంలో పదే పడుతూ లెగుస్తూ బలహీన పడుతున్నావా? అయితే విశ్వాసాన్ని బట్టి ఆయన వైపు చూడు. ఆయన బలమైన బాహు నీ మీదికి వచ్చింది, ఆయన నిన్ను బలపరిచి ఉన్నాడు. ఓ లెమ్మో తేజరిల్లము వెలుగు నీ మీదికి వచ్చింది, అదే చూడు. నా దేవుడు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని సిగ్గుపరచక దాని పరిధిలో తప్పకుండా జరిగిస్తాడు. ఈరోజు కూడా నా ఆయుధం, ఆధారం విశ్వాసమే. నా బిడ్డలారా, పతనమైపోయిన మీ పిల్లల జీవితాలను కూడా అలానే చూడండి. వాళ్ళ బ్రతుకులు ఇంకా నాశనం అవుతున్నట్టుగా, నీ బిడ్డలు ప్రయోజకులగుతున్నట్లు చూడు, ఆశీర్వదించబడుతున్నట్లు చూడు, క్రీస్తు కొరకు సాక్షులగుతున్నట్లు చూడు, దేవుని సేవకులగుతున్నట్లు చూడు, దేవుని సేవకురాండ్రగుతున్నట్లు చూడు. ఓ దేవుని రెక్కల నీడలో వారికి స్థానము దొరికిందని చూడు, వారు గొప్ప విజయాలు సాధించారని చూడు, వారు ఆశీర్వాదకరంగా ఉన్నారని చూడు, వారికి మంచి భవిష్యత్తు లభించిందని చూడు. తప్ప అన్యాయమా, పాపమా? కానే కాదు. విశ్వాసం. పట్టడన్నం సరిగా లేకపోయినా చెప్పు విశ్వాసంతో, ఈరోజు మన కుండలో అంత అన్నం లేదు, కానీ మనం పట్టజాలనంత సమృద్ధి మన తండ్రి మనకి ఇవ్వబోతున్నాడు. అను అదే అను. ఈరోజు చినిగినై కుట్టుకొని తొడుక్కుంటున్నాం, ఒకరోజు నా తండ్రి దీవిస్తాడు. నూతన వస్త్రాలు ధరిస్తాం, మనం ఇతరులకు కూడా వస్త్రాలు దానం చేసే స్థాయికి వస్తాం. దేవుడు ఆ కార్యం చేస్తాడని నమ్ము.
బలహీనుడు తాను బలవంతుడు అనుకోవాలి విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. ఏదైనా అంతే. విశ్వాసంతో చూసా, నూనె పోసా, స్వాధీనం చేసుకో. ఏదైనా అంతే. విశ్వాసంతో చూడు, ప్రార్థించు, స్వాధీనపరచు. కృప మనకు తోడై ఉండును గాక.